జై గురుదత్త, జై శ్రీరామ్. ఓం నమో హనుమతే నమః. ప్రియ ఆత్మీయ భగవద్బంధువులారా, హనుమత్ కథలు ఎన్నో విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. స్వామివారి యొక్క లీలా వైభవాన్ని, రామచంద్రుడి వారి యొక్క కథలు కూడా మనం ఎన్ని విన్నా కానీ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. అలా హనుమంతుని వైభవం గురించి ఈ కథ ఎక్కువ ప్రాచుర్యం లేదు అని అనుకుంటున్నాను. కానీ ఈ స్వామివారి నేను లీలా వైభవం చదివిన తర్వాత నేను అనుకున్నాను, ఇది చాలామందికి చెప్పాలి అని చెప్పేసి కొన్ని సందర్భాలలో హనుమాన్ చాలీసా చేసిన సందర్భాలలో, సామూహికంగా చేసిన సందర్భాల్లో కొన్ని వేదిక మీద పంచుకోవడం జరిగింది. స్వామివారు దశకంఠ రావణ సంహారం తదుపరి దశకంఠ రావణ సంహారం తదుపరి శ్రీరామచంద్రుల వారి పట్టాభిషేకం అయింది. స్వామివారికి రాజదర్బార్ నుండి వస్తూ అనుకుంటారు, ఇన్ని సంవత్సరాలు ప్రజలకు దూరంగా ఉన్నాను, మంచి పాలన అందించాలి అని చెప్పి స్వామివారు అనుకుంటారు. అనుకునేసి కాస్త సేద తీరుస్తూ అనుకుంటారు. అంతలోనూ ఆకాశవాణి వస్తుంది, ఓ రామచంద్ర ప్రభు, అసురుల బాధ తప్పింది అనుకుంటున్నావా? కాదు కాదు, దశకంఠ రావణ సంహారము ఒకటి మాత్రమే చేశావు. వాడికంటే బలవంతుడైనటువంటి మైరావణుణ్ణి హనుమంతుడే చంపాడు. కానీ వీరికంటే మహాబలవంతుడు 1000 యోజనాల పైన సప్త సముద్రాలు దాటి నక్షత్ర మండలము దాటిన తరువాత శతకంఠ రావణ లంక ఉంది. వాడు కాస్త సోంబేరి, దానివల్ల మీ దగ్గర రాలేదు. కానీ ఎప్పుడైతే నువ్వు దశకంఠ రావణ సంహారాన్ని చేశావో అప్పుడు నీ మీద కారాలు మిరియాలు నూరుతున్నాడు. వాడిని నువ్వే వెళ్ళి చంపడం సరైనది. వాడే కనుక ఇక్కడికి వస్తే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక్కడ జనాలకు ప్రాణ నష్టం ఎక్కువ అవుతుంది. నువ్వు వెళ్ళి చంపడమే కరెక్టు అని చెప్పేసి ఆకాశవాణి చెప్తుంది. రాముల వారు అనుకుంటారు, దశకంఠ రావణ సంహారం చేసేసరికి తాతలు దిగొచ్చారు. శతకంఠ రావణుడంట, 100 తలల రావణుడంట, 1000 యోజనాల పైనంట, నక్షత్ర మండలం దాటి సప్త సముద్రాలు దాటి వెళ్ళాలి అంటే అక్కడికి వెళ్ళేది ఎట్లా? ఏదో రకంగా వెళ్ళామనుకో, సైన్యం లేకుండా యుద్ధం చేసేది ఎట్లా అని స్వామివారు చాలా ఆలోచన నీరసపడిపోతారు. విభీషణుడు, సుగ్రీవుడు, రామసోదరుడు, హనుమంతుడు వీరందరినీ స్వామివారు పరిచి ఆకాశవాణి చెప్పిన విషయాన్ని హనుమంతునికి అందరికి చెప్తాడు. విభీషణుడు, ఈసారి రాక్షసులు ధర్మం వైపు యుద్ధం చేసే అవకాశం వచ్చింది. రాజు మంచువాడి అయితే ధర్మం కోసం పోరాడే అవకాశం వస్తుంది. అలా ఇప్పుడు విభీషణుడి యొక్క సైన్యము ధర్మం వైపు చేసే అవకాశము వచ్చింది, రాక్షసులైనా కానీ. అలా అనేసరికి ఎలా చేసేది సుగ్రీవుడు, విభీషణుడు, రామచంద్రుడు వీళ్ళందరూ ఎలా చేసేది అని చెప్పేసి అందరూ ఆలోచన చేస్తూ ఉంటుంటారు. అప్పుడు భరతుడు ఇట్లా అంటాడు, అన్నా మనకు భయం ఎందుకు? హనుమంతుడు ఉండగా మనకు భయమేలా? ఎంతటి ధీరుణ్ణైనా, ఎంతటి వీరుణ్ణైనా, ఎంతటి శూరుణ్ణైనా ఆయన పడగొట్టగలుగుతాడు. ఆయన బుద్ధిశాలి, బలశాలి, వీరుడు, అట్లా ఇట్లా అనేసి స్వామి వారిని స్తుతి చేసేసరికి అప్పుడు హనుమంతునికి అనిపిస్తుంది. అప్పుడు రాముడు అంటాడు, అవును హనుమ, ఇంతటి సమస్యకు నీవు మాత్రమే పరిష్కారం చెప్పగలవు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది, చెప్పు నాయన అని చెప్పేసి రాముడు హనుమంతుణ్ణి అడుగుతాడు. హనుమంతుడు అంటారు, రామచంద్ర ప్రభు, సాక్షాత్తు నీవు శ్రీమన్నారాయణుడివి, నీకు ఒకరు సలహా చెప్పాలా? అయినా నన్ను అడిగావు కనుక నేను చెబుతాను
ఇక్కడి నుండి భూమి నుండి నేను 1000 యోజనాలు ఎగురుతాను, 1000 యోజనాలు ఎగురుతాను. రామసోదరులు ఒకవైపు, రామచంద్ర ప్రభు మీరు అమ్మ కలిసి ఒకవైపు, సైన్యం అంతా నా కూపములను పట్టుకొని ఉండండి, నేను ఎగురుతాను. అయినా నేను ఎగురితే అమ్మకు భయం అనుకుంటున్నారా? సీతమ్మ తల్లి సాక్షాత్తు జగన్మాత, ఆ తల్లికి భయం ఎక్కడ? ఏమి కాదు, అయినా నేను ఎగరను. నేను ఇక్కడి నుండి శతకంఠ రావణ లంక వరకు 1000 యోజనాల వరకు నేను పెరుగుతా, మీరు అందరూ నేను తీసుకెళ్తా అని చెప్పేసి అంటాడు. రాముడు అనుకుంటాడు, అబ్బాయి ఈ ఆలోచన బాగుంది, సరే తప్పకుండా ఇలానే చేద్దాము అని చెప్పేసి అనేసి ఒకరోజు ముహూర్తాన రామసోదరుడు ఒకవైపు, సీతమ్మ తల్లి, రామచంద్రుల వారు ప్లస్ సైన్యం అంతా హనుమంతుని యొక్క రోమ కూపాలు పట్టుకొని అందరూ ఉంటారు. అప్పుడు రాముడు ఆజ్ఞ చేస్తారు, హనుమ పెరుగు అని చెప్పి ఆజ్ఞ చేస్తారు. చేసేసరికి మళ్ళీ ఆకాశవాణి వస్తుంది, ఓ రామచంద్ర ప్రభు, అది ఏమైనా దశకంఠ రావణ లంక అనుకుంటివా? అది శతకంఠ రావణ లంక, మా అంతా కలిసి అంతా మొత్తం అగ్ని ప్రాకారము. అక్కడికి మీరు వెళితే గనక మలమల పోతారు. మీరు హనుమంతుడు ఏమన్నా మిగులుతారు కావచ్చు, కానీ మీ సైన్యం అంతా మలమల మాడిపోతారు. హనుమంతునికి మహాకోపం వస్తుంది. తోక తీస్తాడు, గిరగిరా గిరగిరా గిర. చిన్నప్పుడు కదా మనం ఏదో చిన్న రాళ్ళు పెట్టి వరకులు పెట్టి ఇలా 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 తింపిస్తే ఎక్కడికోపోతుంది కదా, ఆ మాదిరిగా హనుమంతుడు ఏం చేస్తాడు, ఆ తోక తీస్తాడు, ఇలా గిరగిరా 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 తెంపి ఎక్కడికి? శతకంఠ రావణ లంకకు వేస్తాడు. అక్కడ ఆ తోకతోని గాలినంత సృష్టించి లంకా ప్రాకారం లోపల అగ్నిగోళము ఉన్న కొండలన్నిటినీ తరిమి 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 సముద్రంలో పడేస్తాడు. ఈ దృశ్యం చూసిన దేవతలందరూ బలి బలి చాలా హనుమంతుని యొక్క జయ జయ ద్వానాలు చేసి ఆయనకు పుష్పవర్షం కురుస్తారు. అలా స్వామివారు అంతా అయిపోయిన తర్వాత సముద్రంలో కొండ చర్యలని పడేసిన తర్వాత రామచంద్ర ప్రభు రండి అని చెప్పేసి అంటాడు. అలానే ఉండు హనుమాన్, అట్లానే ఉండు అని చెప్పేసి అనేసి అందరూ వెళ్తారు శతకంఠ రావణ లంకకు. ఈ అగ్ని ప్రాకారంతో ఉన్న కొండలన్నీ ఆరిపోయేసరికి శతకంఠ రావణునికి నిద్ర నుండి వాడు పడుకుంటాడు. మహానిద్రావస్థలో కుంభకర్ణుల్లా మాంచి పడుకుంటాడు. వాడు నిద్రావస్థలో లేస్తాడు. రాముడు అక్కడ వెళ్ళిపోతాడు. అందరు వెళ్ళేసరికి ఆ కోలాహలంతో చూసి వాడికి నిద్రలో వచ్చేసి ఈ యుద్ధానికి వచ్చినాడు. టపా 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 యుద్ధం వస్తారు. అందరూ నేరుగా హనుమంతుడు ఒక మూలన కూర్చుని రామ 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 ఇట్లా చేసుకుంటారు. ఇంకో రూపం వచ్చేసి యుద్ధం చేస్తాడు. సీతమ్మ తల్లి, రామసోదరులు, భరతుడు, శత్రుఘ్నుడు, విభీషణుడు, సుగ్రీవుడు, వానరసేనలు భీకరమైన యుద్ధం జరుగుతుంటుంటారు. ఇలా జరగంగా 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 శ్రీరాముల వారు అనుకున్న దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా శతకంఠ రావణ్ నుంచి బాణాలు వస్తుంటుంటాయి. ఒక్కో సందర్భంలో ఆయన చాలా ఇబ్బంది తింటాడు. అరే ఎట్లా అనేసి ఇలా వస్తూ ఉంటుంటే వాడి రక్తము పడ్డ ప్రతిసారి మళ్ళొక రావణుడు పుడుతున్నాడు. ఇలా పుట్టి 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 వందలు వేలు లక్షలు అవుతూ ఉంటుంటారు రావణులందరూ. వాళ్ళందరినీ ఎదుర్కొంటుంటాడు. ఒకానొక సందర్భంలో తను సొమ్మసెల్లిపోతుంటాడు రాముడు. అయ్యో ఇది చూసి సీతమ్మ తల్లి గాబరపడుతుంది. అయ్యో ఎలా ఎలా అని చెప్పేసి ఒకానొక దశలో రాముడు, రామసోదరులు వాళ్ళు మూర్ఛపోతారు. మూర్ఛపోయేసరికి అక్కడ అయ్యో ఎట్లా అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంటే గర్గ మహాముని అక్కడికి వస్తాడు. వచ్చేసి అమ్మకు చెప్తాడు, అమ్మా నీవు భయపడకు, హనుమంతుడు ఉన్నాడు, నువ్వు నిరాశ పడిపోకు అని చెప్పేసి అనేసి సీతమ్మ తల్లికి గర్గ మహాముని అక్కడ ద్వాదశాక్షర మంత్రాన్ని అమ్మకు ఉపదేశం చేస్తాడు. చేసిన తర్వాత అమ్మ మంత్రాన్ని జపించడంతో హనుమంతుడు అప్పుడు పంచముఖ హనుమంతుడు. మనం పంచముఖ హనుమంతుని గురించి చాలాసార్లు మనం వింటాము, కానీ స్వామివారి ఎప్పుడు ఆవిర్భావం అయింది ఎప్పుడు అనేది మనకు అంతగా తెలియదు. ఈ సందర్భంలో ఎన్ని లక్షల మంది శతకంఠ రావణులు ఉన్నారో
అన్ని లక్షల పంచముఖ హనుమంతుడు, 10 చేతులు, 5 ముఖాలు, 5 ముఖాలు వానర ముఖము, సింహముఖము, గరుడ ముఖము, వరాహ ముఖము, అశ్వముఖం, ఇలా 5 ముఖాలు భీకరమైన పర్సనాలిటీ స్వామివారిది. ఇలా ఉండేస్తే ఎప్పుడైతే హనుమంతుడు పంచముఖ హనుమంతుడు భీకరమైన అవతారం వచ్చిందో సీతమ్మ తల్లి కాళీ అవతారం ఎత్తుతుంది. సీతమ్మ తల్లి కాళీ అవతారం ఎత్తి అమ్మను స్వామివారు భుజం పైన కూర్చోబెట్టుకునేసి యుద్ధానికి వెళ్తారు. అన్ని లక్షల మందితోని యుద్ధం చేసి 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 ఈ కొట్టిన కొద్దీ వాళ్ళను వాడు మళ్ళీ వస్తుంటుంటే కింద కూర్చున్న హనుమంతుడు ఏం చేస్తాడంటే అక్కడ రామనామ జపం చేసుకుంటుంటాడు. స్వామివారు ఆ తోకనంతా పరిచేస్తాడు. యుద్ధ భూమి మొత్తం పరిచేసేసరికి అక్కడ శతకంఠ రావణుడు చనిపోయిన ప్రతిసారి, వాటి తలలు తెగిన ప్రతిసారి ఆ రక్త పొట్టుతోని మళ్ళీ రావణుడు పుట్టట్లేదు. అలా చనిపోతూ 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 చాలా మంది రావణులు అందరూ చనిపోతారు. అసలు వాడు ఒక్కడు మిగులుతాడు. లాస్ట్ చివరికి మిగిలినాక ఒక్కడు మిగిలిన తర్వాత హనుమంతుడు మామూలు స్థితికి వచ్చేస్తాడు. మామూలు స్థితికి వచ్చేసిన తర్వాత అప్పుడు సీతమ్మ తల్లి వాడిని ఎదుర్కొని వాడితో యుద్ధం చేస్తుంటుంటాడు. వాడి 99 తలలు పడతాయి, కానీ మెయిన్ తల ఏదైతే ఉన్నదో అది తెగుతూ ఉంటుంది, మొలుస్తూ ఉంటుంది, తెగుతూ ఉంటుంది, మొలుస్తూ ఉంటుంది. ఏమీ అర్థం కాదు. అప్పుడు వచ్చేసి సీతమ్మ తల్లి ఇలా శబ్దం చేస్తుంది. ఏకపత్ని వ్రతో రామో యద్యహం ప్రతిదేవత పతత్యనైన బాణేన శతానన శిరో మహాత్. అంటే నా భర్త శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడైతే, నేనే పతివ్రతనైతే ఈ బాణంతో ఈ శతకంఠుడు శిరస్సు రాలిపడుగాక అని ప్రతిజ్ఞ చేసి ఆ బాణం ప్రయోగించింది. వెంటనే ఆ తల తెగిపోయి శతకంఠుడు మొదలు తిరిగిన చెట్టులాగా కూలిపోతాడు. యుద్ధం ముగిసింది. హనుమంతుని యొక్క వైభవం, హనుమంతుని యొక్క యుద్ధము, సీతమ్మ తల్లి యొక్క యుద్ధము చూసిన తర్వాత పైన ఉన్న దేవతలందరూ పుష్పవర్షం కురిపిస్తారు. పుష్పవర్షం కురిపించేసరికి అప్పుడు రాముడికి, రామసోదరులందరికీ వాళ్లకు మెలకువ వచ్చేస్తుంది. అరే ఏమి అవుతుంది అని. అప్పుడు స్వామివారిని అందరు చెప్తుంటుంటారు, ఇలా హనుమంతుడు ఇట్లా, అమ్మ ఇట్లా, అది అని చెప్పేసి అని అన్నాక రాముడు అంటాడు, సీత, హనుమ, నాకు మీ అవతారం చూడాలని ఉంది, ఒక్కసారి నాకు చూపించరు అని చెప్పి రాముడు అంటాడు. అప్పుడు హనుమంతుడును సీతమ్మ తల్లి అంటారు, స్వామి మీరు ఏమీ అనుకోవద్దు, ఈ అవతారము చూస్తే మీరు తట్టుకోలేరు అని చెప్పేసి అనేసి అంజలి గడ్డించంటారు. అప్పుడు రాముడు అంటాడు, మీరు చెప్పకపోయినా కానీ నాకు తెలుసు, ఎవరైతే మిమ్మల్ని ప్రార్థన చేస్తారో, ఎవరైతే మిమ్మల్ని కొలుస్తారో వారికి అంతా శుభమవుతుంది అని చెప్పి స్వామివారు వారికి అభయం ఇస్తారు. అట్లా రామచంద్రుని ఆ శతకంఠ రావణ సంహారం అనేది జరిగిపోయింది. జై గురుదత్త. ఓం నమో హనుమతే నమః. మరో కథతోని మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై శ్రీరామ్.